గురుగారు వెనక్కున్నాడు మీరంత ముందు దొరుకుతుంది మళ్ళీ ఏర్పడిన పార్టీ తెలుగుదేశం పార్టీ. తన 50 ఏళ్ల సంవత్సర సుదీర్ఘ రాజకీయ చరిత్రలో ఎలాంటి మచ్చలేని అలాంటి నాయకుడి పార్టీ తెలుగుదేశం పార్టీ. అలాంటి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం చాలా చారిత్రక అవసరం. మీకు తెలుసు, మన చంద్రబాబు నాయుడు గారికి ఏపీ అంటే 2 కళ్ళు. ఏ అంటే అమరావతి, పి అంటే పోలవరం. అలాగే అవతల పార్టీ వాళ్ళకు కూడా ఏపీ మనందరికీ మంచి రాజధాని రావాలన్నా, పోలవరం నిర్మించుకోవాలన్నా, మంచి రహదారులు రావాలన్నా, నిరుద్యోగం పోవాలన్నా, ఉద్యోగుల జీవితాలు బాగుపడాలన్నా, కార్మికులు, కర్షకులు, మహిళలు, విద్యార్థులు అందరూ సుఖ సంతోషాలతో ఉండాలంటే మన తెలుగుదేశం పార్టీ గెలవటం చాలా చారిత్రక అవసరం. అలాగే మన గుంటూరు వెస్ట్ అభ్యర్థి ఇంత బాగా సక్సెస్ అయినందుకు మన మేడం, మన సోదరి గల్లమ్మ మాధవ్ గారు వచ్చి దీన్ని ప్రారంభిస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మీ అందరికీ నా ధన్యవాదాలు. ముందుకు వచ్చి వెనక జరగంటే ఎట్టన్నా ముందు నుంచి వాళ్ళు ముందుకు వచ్చి ఓకే మేడం కావట్లే రావద్దు మీరేం పాస్పోర్ట్ లా తీసుకుంటారు. బైక్ సైకిల్ కమ్ బైక్ ర్యాలీని ప్రారంభించుకుంటున్నాము. రాష్ట్రంలో మన కూటమి గెలిచి రాష్ట్రాభివృద్ధి కోసం పాల్పంచుకోవాల్సిందిగా దానికి అవసరం ఎంత ఉందో చెప్పేందుకు మన కార్యకర్తలు, అభిమానులు అందరూ కూడా ఈ సైకిల్ కమ్ బైక్ ర్యాలీని ప్రారంభించుకోవడం జరిగింది. ప్రజలందరిలో ఒక అవేర్నెస్ని క్రియేట్ చేయడం కోసం ఈరోజు ఇలా ఒక ర్యాలీగా బయలుదేరడం జరుగుతుంది. అయితే ఇందులో ఇంకొక ముఖ్య ఉద్దేశం ఉందండి. ఏంటంటే మళ్ళీ పెన్షన్ల విషయంలో జాప్యం చేయబోతూ ఉంది ఈ వైకాపా ప్రభుత్వము. 32 మందిని బలిగొన్నా కూడా మళ్ళీ ఏమాత్రం దాని గురించి ఆలోచించకుండా ప్రజల గురించి, పేద ప్రజల గురించి, వృద్ధాప్యుల గురించి ఏమాత్రం కించిత్ బాధ లేకుండా మళ్ళీ కూడా వాళ్ళకి పెన్షన్లు ఇవ్వని పరిస్థితి. ఇప్పటికీ సచివాలయ సిబ్బందికి ఎలాంటి నిర్దేశాలు ఇవ్వలేదు ఇంటి వద్దకే వచ్చి పెన్షన్లు ఇవ్వాలి అని. అయితే ఇలాంటి ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం కూడా ఈరోజు ఈ సైకిల్ అండ్ బైక్ ర్యాలీని మేము నిర్వహించబోతా ఉన్నాము. ప్రతి ఒక్కరికి ఇంటి వద్దకే 1వ తారీఖు కల్లా పెన్షన్లు ఇచ్చి తీరాలి అని చెప్పి నేను ఈ మీడియా పూర్వకంగా డిమాండ్ చేస్తూ ఇంత అద్భుతమైన కార్యక్రమాన్ని నిర్వర్తించి ఇలా ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ని క్రియేట్ చేయడానికి, ఇందులో పాలు పంచుకోవడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను.
ఓకే, ఒక 2 అడుగుల ముందుంచండి మేడం గారి మీకు ఎప్పుడు కూడా. గల్లా మాధవి గారి నాయకత్వం, గల్లా మాధవి గారి నాయకత్వం, గల్లా మాధవి గారి నాయకత్వం. అమ్మ మధ్యలో ఎవరో కూడాను మీరు మీడియాకి ఎదురు కూడా అడ్డుగా రాకుండా చూడండి. శిక్షణతో వెలిగారు ఆశయాలు పండించే జీవనకులు మీ సేవలు మీరే మన రాష్ట్ర ప్రగతి సౌధానికి పునాదులు అనుశక్తికి కోటి రెట్లు మీ శ్రమ శక్తి ప్రజలకు చేకూర్చనుంది సుఖము శాంతి నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే చంద్రరావు స్వర్ణాంధ్రకు నిర్మాణం మీరే పార్టీపై కృషి చేసి మీరు ఎన్నెన్నో విజయాలను సాధించారు ఎండనక వాననక క్షణం విశ్రమించక గుండెలు జెండాలు చేసి ఎగరేశారు మీ అందరి సహకారం మరువలేనిదే. సైకిల్ ముందుకు రావాలి, అందులో వచ్చేంత వరకు ట్రాఫిక్ అనేది సైకిల్ వాళ్ళు రావాలంటే వెనక వాళ్ళు కూడా ముందుకు వచ్చేంత వరకు